Start the session. Now my screen visible to you? కనపడుతుందా? కనబడుతుంది సార్. Right. Okay, Madhu. Thank you. Sir, very good morning. So very first class నుంచి మాట్లాడుకుంటున్నాం. Our subject name goes to data structures using C. డేటా స్ట్రక్చర్స్ ని సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం ఈ సెమిస్టర్ లో చెప్పుకోవడం జరుగుతుంది. లాస్ట్ సెమిస్టర్ లో వచ్చేటప్పటికి ఏంటంటే సి లాంగ్వేజ్ మీద మాట్లాడాం కాబట్టి ఈ సెమిస్టర్ లో ఈ డేటా స్ట్రక్చర్స్ ని సి యూజ్ చేసి ఎలా చెప్పాలి అనేటటువంటి దాని మీద మన సబ్జెక్ట్ అనేటటువంటిది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు మీన్ బై డేటా స్ట్రక్చర్. సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అని అడిగితే వెరీ ఫస్ట్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ arrangement of data in computer memory either logically or mathematically, that is called as a data structure అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో డేటా స్ట్రక్చర్లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే కంప్యూటర్ మెమరీలో ఉండేటటువంటి డేటాని ఒక ప్రాపర్ ఆర్డర్లో కనుక అరేంజ్మెంట్ చేయగలిగితే సో దాన్ని డేటా స్ట్రక్చర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు సార్ ఆ డేటాని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్మెంట్ చేయాలి అని అడిగితే బేసికల్లీ వీ నీడ్ టు పెర్ఫార్మ్ 4 operations minimum. So first one will be goes to, if we want to add a new data to the existing data, then it is very easy. If we want to remove the data from the existing data, it is also very easy. If we want to set the particular data, it is very easy. And if we want to update the data, it is also very easy. So కంపల్సరీగా మనం ఒక డేటా స్ట్రక్చర్లో డేటాని ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్మెంట్ చేయడానికి వాడేటువంటి మెథడాలజీని మనం డేటా స్ట్రక్చర్ అని కనుక మాట్లాడితే ఆ మెమరీలో ఉండేటటువంటి డేటా మీద మనం 4 రకాలైనటువంటి ఆపరేషన్స్ని ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. ఏంటి అని అడిగితే కొత్త డేటాని యాడ్ చేయాలి అంటే యాడ్ చేయొచ్చు, ఉన్నటువంటి డేటాని ఏదైనా సరే మోడిఫై చేయాలంటే మోడిఫై చేయొచ్చు, ఆ డేటాని ఏదైనా సరే డిస్ప్లే చేయాలి అన్నా డిస్ప్లే చేయొచ్చు, అదేవిధంగా రిమూవ్ చేయాలి అన్నా రిమూవ్ చేయొచ్చు. సో ఈ 4 ఆపరేషన్స్ అనేటటువంటివి కామన్గా చేస్తూ ఉంటాం కాబట్టి చేయడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి డేటాని కంప్యూటర్ మెమరీలో ప్రాపర్గా అరేంజ్మెంట్ చేయాలి. అలా అరేంజ్మెంట్ చేసుకునేటువంటి ప్రొసీజర్నే ఏమంటారు అని అడిగితే డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ డేటా స్ట్రక్చర్లో బేసికలీ విడగొట్టాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ 2 types ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అని అడిగితే ఆల్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ మనం స్టోర్ చేసేటటువంటి డేటా ఏ టైప్ ఆఫ్ డేటాకి సంబంధించిందో చెప్పేటటువంటి కాన్సెప్ట్నే ప్రిమిటివ్ డేటా అని మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద డేటా ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్, so such kind of data will be represented as integer data. If the data is having some kind of decimal places, then that kind of data will be represented as a float data. If the data is having some kind of characters, so then that is called as a character data. If the data is having yes or no, true or false, like that, so such type of data will be called as a simply say boolean data type అని చెప్తూ ఉంటారు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అని అడిగితే మన దగ్గర ఉండేటటువంటి డేటాను బేస్ చేసుకుని దీన్ని 4 రకాలుగా విడగొట్టుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటాం అని అడిగితే ఇంటీజర్ డేటా అంటారు. దానిలో డెసిమల్ ప్లేసెస్ ఉండవు. అలాగే డెసిమల్ ప్లేస్ కనుక ఉంటే దాన్ని ఫ్లోట్ డేటా అని మాట్లాడుతూ ఉంటారు. అక్షరాల రూపంలో కనుక ఉంటే దాన్ని క్యారెక్టర్ డేటా అని చెప్తూ ఉంటారు. ఎస్ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో కనుక ఉంటే దాన్ని బూలియన్ డేటా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి డేటా రిప్రజెంటేషన్ మొత్తాన్ని ఏమంటామంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా అవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా స్ట్రక్చర్ ఏంటి అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే దిస్ విల్ బి అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. First one will be called as a linear data structure and the second one will be called as a non-linear data structure అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. Linear data structure has been again classified into 4 categories. First one will be called as arrays, second one will be called as a linked list, third one will be called as a stacks, and fourth one will be called as a queue. So what do you mean by array? So an array is nothing but it's a group of similar data items that is called as a
ఏ అరే అని చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా అరే అంటే ఏంటి అని అడిగితే an array is nothing but it is a group of similar data items. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక ఒక చోట కనుక పెట్టినట్లయితే దాన్ని అరే అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ అరేస్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే కంపల్సరీగా టైప్స్ గురించి మాట్లాడేలాకైతే 3 రకాలైనటువంటి డేటా టైప్స్ గురించి టైప్స్ ఆఫ్ అరే గురించి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సింగిల్ డైమెన్షనల్ అరే, డబుల్ డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే. So what are the drawbacks is having that is array that should be overcome in linked list. Arrayలో ఉండేటువంటి ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రబుల్స్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ యూసేజ్ చెప్పుకునే కాన్సెప్ట్ని ఏమంటామని అడిగితే లింక్డ్ లిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ అరేలో ఉండేటువంటి ట్రబుల్స్ ఏంటి అని అడిగితే ఒకసారి కనుక మనం అరే సైజుని కనుక డిఫైన్ చేసాము అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం కుదరదు. So it is nothing but after executing the program, it's not possible to change the size of the array at runtime. That is the main drawback of an array. And also next one will be called as a linked list lo vachinappudu emovutundi adigithe each data will be represented in the form of node and node node రూపంలో చెప్పడం జరుగుతుంది. సో linked list లో types గురించి నిన్న క్లాస్ లో చెప్పడం జరిగింది. సో basically 3 types of linked lists are there. First one will be called as a single linked list అని మాట్లాడతారు. Second one will be called as a double linked list అని మాట్లాడతారు. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సింగిల్ లింక్డ్ లిస్ట్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే డేటా పార్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ లింక్ పార్ట్ అనేది ఉంటుంది. డేటా పార్ట్ లో మీరు ఏ రకమైనటువంటి డేటా స్టోర్ చేయాలనుకుంటున్నారు అనే కాన్సెప్ట్ మొత్తం డేటా పార్ట్ లో వస్తుంది. వేరాజ్ అడ్రస్ పార్ట్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అందులో స్టోర్ చేయడం జరుగుతుంది. Then only we form a link between these two. So that is called as a linked list అని చెప్తుంటారు. ఈ రిప్రజెంటేషన్ మొత్తం మనం నిన్న క్లాస్లో చెప్పడం జరిగింది. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ సింప్లీ సే దట్ ఇస్ కాల్డ్ యాజ్ స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ డూ మీన్ బై స్టాక్ అని అడిగితే స్టాక్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ దిస్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏమంటామంటే స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. స్టాక్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్. రిమెంబర్ దట్. సో ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని ఒక చోట కనుక పెట్టినట్లయితే దాన్ని ఏమంటామని అడిగితే స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ స్టాక్ మీద ఎలాంటి ఆపరేషన్లు పెర్ఫామ్ చేస్తాము అని అడిగితే అనే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో ప్రస్తుతానికి ఏంటి అని అడిగితే స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఈ స్టాక్ లో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే ఇట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ అని చెప్తూ ఉంటారు. ఇన్ విచ్ బోత్ ఇన్సర్షన్ యాజ్ వెల్ యాజ్ ద డిలీట్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ at one end only based on the principle will be called as a LIFO అని చెప్తూ ఉంటారు. స్టాక్ అనేది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. సో ఇందులో కూడా కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ ఒకే జాతికి చెందినటువంటి డేటా ఐటమ్స్ ని ప్లేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇన్సర్షన్ కానీ అదేవిధంగా డిలీట్ ఆపరేషన్ కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే చేసుకుంటూ వెళ్తాము. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని చేస్తాము అని అడిగితే లిఫో అనే ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని పనిచేస్తాం సార్. లిఫో అంటే ఏంటి అని అడిగితే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ రీసెంట్గా ఏదైతే ప్లేస్ చేసుకుంటూ వెళ్ళామో అది ఫస్ట్ బయటికి తీయడం జరుగుతుంది. ద డయాగ్రామాటిక్ లుక్స్ లైక్ దిస్. ఇలా రిప్రజెంటేషన్ చేయడం ఎలా ఉంటుంది సార్. సో ఇదిగో చూడండి సార్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్సర్షన్ అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ డిలీషన్ ఒకే సైడ్ నుంచి చేసుకుంటూ వెళ్తారు. ఇన్సర్ట్ చేసే ఆపరేషన్ ఏమంటాము అని అడిగితే పుష్ ఆపరేషన్ అంటారు. అలాగే రిమూవ్ చేసే ఆపరేషన్ ఏమంటామని అడిగితే పాప్ ఆపరేషన్ అని చెప్తూ ఉంటారు. సో ఇన్సర్షన్ ఆపరేషన్ ని పుష్ అంటారు, అలాగే రిమూవ్ చేసే ఆపరేషన్ ని పాప్ ఆపరేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్ అట్ వన్ అండ్ ఓన్లీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ టాప్ ఆఫ్ ద స్టాక్. సో టాప్ లో నుంచి చేస్తూ ఉంటాము. ఇన్ స్టాక్ ఇన్సర్ట్ ఆపరేషన్ అండ్ పెర్ఫార్మ్డ్ ఆపరేషన్ ఏమంటామని అడిగితే పుష్ ఆపరేషన్ అంటారు, అలాగే డిలీట్ ఆపరేషన్ ని పాప్ ఆపరేషన్ అంటారు. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టాక్ అంటే. సో దీనిలో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అని అడిగితే బేసికలీ స్టాక్ అనేటటువంటిది ఒక అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. రిమెంబర్ దాట్. సో వాట్ యు మీన్ బై అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని అడిగితే ఒక్కసారి కనుక మనం ఏదైనా సరే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ కింద కనుక చెప్పాము అని అడిగితే దట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. ఎందుకు అని అడిగితే
మనం ఇందాక చెప్పాం సార్, డేటా టైప్స్ అనేటటువంటి మనకి చాలా రకాలు ఉన్నాయి. దట్ ఇస్ నథింగ్ బట్ ఇంటీజర్ వాల్యూ అని, ఫ్లోట్ వాల్యూ అని, క్యారెక్టర్ డేటా టైప్ అని, బులియన్ డేటా టైప్ అని, ఇలా మనకి డేటా టైప్లు ఉన్నాయి. సో వన్స్ మనం ఏదైనా సరే ఒక అల్గోరిథం అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేసాము అని అడిగితే అది ఎలాంటి డేటా టైప్స్ అయినా సరే సూట్ అయ్యే విధంగా మనం చేసి పెట్టాలి. అలాంటి డేటా టైప్ని ఏమంటామని అడిగితే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. సో కామన్గా చెప్పాలి అనుకుంటే ఒక కాలేజీలో అప్లికేషన్ కనుక చెప్తున్నాము అని అడిగితే ఆ అప్లికేషన్ అనేటటువంటిది బీకామ్ స్టూడెంట్ వాళ్ళకైనా సరే అదే విధంగా ఉండాలి, బీఎస్సీ వాళ్ళకైనా సరే అదే విధంగా ఉండాలి, బిఏ స్టూడెంట్స్కైనా సరే అదే విధంగా ఉండాలి. కామన్గా మనం అక్కడ ఒక అప్లికేషన్ అనేటటువంటి దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మన డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి ఈ కాన్సెప్ట్స్ ఓరియంటెడ్ మనం ఏదైతే నేర్చుకున్నామో ఇందులో మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనే దాని గురించి కనుక మాట్లాడుతున్నాము అని అనుకుంటే, సో వన్స్ మనం ఏదైనా సరే స్టాక్ అనే దాని గురించి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ గురించి మాట్లాడాము అంటే దట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్, వెదర్ ఇట్ ఈస్ యూజింగ్ ఇంటీజర్ డేటా టైప్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ యూజింగ్ ఫ్లోట్ డేటా టైప్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ యూజింగ్ క్యారెక్టర్ డేటా టైప్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ యూజింగ్ స్ట్రింగ్ డేటా టైప్. ఎలాంటి డేటా టైప్ కైనా సరే యూజ్ అయ్యే విధంగా మనం దాన్ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇందులో పుష్ ఆపరేషన్ అనే దాన్ని చెప్తుంటారు. సో వాట్ మీన్ బై పుష్ అని అడిగితే ఏమి లేదు సార్, దట్ ఇస్ నథింగ్ బట్ ఇన్సర్ట్. చెప్పాం కదా. సో ఐటమ్ని ఎలిమెంట్ని ఏదైనా సరే యాడ్ చేయాలి అనుకుంటే దానికి ఉపయోగించేటటువంటి మెథడ్ని పుష్ అంటారు. సో పుష్ అనేటువంటి ఆపరేషన్ యూజ్ చేసి మనం ఏదైనా సరే ఐటమ్ని ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పాప్. సో వాట్ మీన్ బై పాప్ అని అడిగితే ఏంటి అని అడిగితే ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ రిమూవ్స్. సో తీసేయచ్చు, రిమూవ్స్ ద ఆబ్జెక్ట్ స్టాక్ ఆఫ్ ద రిటర్న్. సో ఒకవేళ కనుక అది రిమూవ్ చేసినప్పుడు ఏదైనా ఖాళీ ఉందనుకోండి సార్, ఎంటీ అని రిటర్న్ చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా సైజ్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే అసలు ఆ స్టాక్లో ఎన్ని వాల్యూస్ ఆర్ ఎన్ని ఎలిమెంట్స్ ఆర్ ఎంత డేటా అనేటువంటిది ఉంది అనే కనుక చెప్పాలి అనుకుంటే దానికోసం ఉపయోగించేటువంటి దాన్ని సైజ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తారు. అలాగే ఈజ్ ఎంటీ అనేటటువంటి మెథడ్ ఏం చేస్తుంది సార్ అడిగితే ఇక్కడ మనం వాడేటటువంటి ఆ స్టాక్లో ఖాళీగా ఉంది కనుక అయ్యేలకైతే అంటే ఏమీ లేదు అనిపించింది అనుకోండి సార్, సో దాన్ని ఈజ్ ఎంటీ అని చెప్తూ ఉంటారు. సో స్టాక్లో కనుక డేటా ఉంటే ఉంది అని చెప్పాలి, స్టాక్లో డేటా లేకపోతే ఈజ్ ఎంటీ అని రావాలి. అదేవిధంగా టాప్లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే వెరీ దాని పాయింటర్ రిప్రజెంట్ చేసేటువంటి దాన్ని టాప్ అని చెప్తూ ఉంటారు. ఇందులో మరి ఈ స్టాక్ వచ్చినప్పటికీ ఈ 5 మెథడ్స్ అనేటటువంటివి ఈ 5 ఆపరేషన్స్ అనేటువంటివి కామన్గా చేసుకుంటూ వెళ్తాం. ఏంటి అని అడిగితే పుష్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాడింగ్ ద ఎలిమెంట్, pop operation is using for removing the element, size is nothing but to what are the content or what are the data is available అంటే అందులో ఏముందో ఆ కంటెంట్ కనుక చూడాలి అనుకుంటే దెన్ సైజ్ అనేటువంటి మెథడ్ ద్వారా చూడొచ్చు. ఈజ్ ఎంటీ అనేటువంటి దాని ద్వారా ఏం చేయొచ్చు అని అడిగితే అసలు ఆ స్టాక్లో కంటెంట్ ఉందా లేదా లేకపోతే ఎంటీగా ఉందా అనేటువంటి చెక్ చేయాలి అనుకుంటే ఈజ్ ఎంటీ ద్వారా చెప్పొచ్చు. టాప్ అనేటువంటిది ఏమవుతుందని అడిగితే స్టాక్లో ఉండేటువంటి పొజిషన్ రిప్రజెంట్ చేయడానికి దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సో దీస్ ఆర్ ద బేసికలీ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ రాసేటప్పుడు మనం కామన్ మెథడ్స్ అనమాట. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి అని అడిగితే మనం వన్స్ ఇందులో మెథడ్స్ అనేటువంటి ఏమైనా డిఫైన్ చేసి ఏదైనా రాస్తున్నాము అనుకుంటే దాన్ని యూజ్ చేసుకుని ఎలాంటి డేటా టైప్ అయినా సరే యూజ్ అయ్యే విధంగా మనం మెథడ్స్ రాయాలి. అలా రాసుకునేటటువంటి దాన్ని ఏమంటామని అడిగితే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. చెప్పాం కదా. ఎగ్జాంపుల్ గోస్ టు కాలేజ్లో ఒక అప్లికేషన్ కనుక తీసుకున్నాము అని అడిగితే ఆ అప్లికేషన్ అనేటటువంటి ప్రపోజల్ అంటే అప్లికేషన్ ఇలా ఉండాలి అని కనుక మనం చెప్పాము అని అడిగితే అది బిఏ స్టూడెంట్కి అయినా సరే ఆప్ట్ అయ్యే విధంగా ఉండాలి, బీకామ్ స్టూడెంట్ అయినా సరే ఆప్ట్ చేసుకునే విధంగా ఉండాలి, లేకపోతే బిఎస్సి స్టూడెంట్స్ అయినా సరే ఆప్ట్ చేసుకునే విధంగా ఉండాలి. కామన్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ అప్లికేషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేస్తున్నాము అంటే అది ఎలాంటి డేటా టైప్ అయినా సరే సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్ వాల్యూస్కైనా అది సెట్ అయ్యే విధంగా ఉండాలి, ఫ్లోట్ వాల్యూస్కైనా అది సెట్ అయ్యే విధంగా ఉండాలి, క్యారెక్టర్స్ రూపంలో ఉండేటువంటి దానికైనా సెట్ అయ్యే విధంగా ఉండాలి, లేకపోతే స్ట్రింగ్స్కైనా సరే సెట్ అయ్యే విధంగా ఉండాలి. ఇలాంటి వాటన్నిటికీ కామన్గా మనం మెథడ్స్ని ప్రపోజ్ చేయాలి. ఆ కామన్గా చేసిన మెథడ్స్ ఏంటి అని అడిగితే పుష్ అనేటువంటి మెథడ్ ప్రపోజ్ చేయాలి, పాప్ చేసుకోవాలి, ఈజ్ ఎంటీ వాడచ్చు, సైజ్ వాడచ్చు, టాప్ వాడచ్చు. సో పుష్ అనేటువంటి దాని ద్వారా ఏం చేస్తాము అని అడిగితే ఏదైనా సరే కంటెంట్ని అంటే స్టాక్లో కంటెంట్ని యాడ్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ ద మెథడ్ ఈస్ కాల్డ్ పుష్. అదేవిధంగా ఐటమ్ని కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ పాప్ అనేటువంటి ఆపరేషన్ ద్వారా మన ఐటమ్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా సైజ్ అనేటువంటి మెథడ్ ద్వారా అసలు ఆ స్టాక్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెక్ చేయాలి అనుకుంటే సైజ్ అనే మెథడ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఈజ్ ఎంటీ ద్వారా ఏమవుతుంది సార్ అడిగితే స్టాక్ అనేటువంటిది ఎంటీగా ఉందా లేకపోతే ఏదైనా ఉందా డేటా అనేటువంటిది చెక్ చేయొచ్చు. అదేం చేస్తుంది సార్ అడిగితే స్టాక్లో కంటెంట్ కనుక ఉంది అనిపించింది అనుకోండి సార్ ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. స్టాక్లో కనుక కంటెంట్ ఏమీ లేదనుకోండి సార్ ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ట్రూ ఆర్ ఫాల్స్ ఎందుకు అని అడిగితే బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది ట్రూ ఆర్ ఫాల్స్. అలాంటి కేసులో దాన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తారు. టాప్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఆ పొజిషన్ కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ టాప్ అనేటువంటి దాని ద్వారా యూజ్ చేయడం జరుగుతుంది. సో ది ఆర్ ద బేసిక్ ఆపరేషన్స్ విల్ బి మన మెథడ్స్ని ప్రపోజ్ చేయాలనుకుంటే అవి వాడుతూ ఉంటారు. సరే ఈ బాగానే ఉన్నాయి సార్. స్టాక్ అంటే ఏంటో చెప్పారు, స్టాక్ ఎలా ఉంటుందో చెప్పారు, స్టాక్ మీద ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు అనేటువంటి దాని గురించి కూడా చెప్పడం జరిగింది సార్. అసలు దీన్ని రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో నేను ఎక్కడ వాడతారు సార్ అని అడగచ్చు. సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కడ వాడతాం సార్ అని అడిగితే బేసికలీ మేజర్గా స్టాక్ అనేటటువంటి దాన్ని యూజ్డ్ బై ద కంపైలర్స్. రిమెంబర్ దాట్. సో ఇది ఎవరు వాడతారని అడిగితే కంపైలర్స్ అనేటటువంటి దాన్ని యూజ్ చేసే కంపైలర్స్ అనేటటువంటి దాన్ని ప్రోగ్రామ్ రాసేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఆఫ్ లైన్ ప్రెస్ చేయగానే మనకి సి లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ మొత్తాన్ని మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లోకి మార్చేస్తుంది. మార్చినప్పుడు అది ఏ ఆర్డర్లో మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్స్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఎక్స్ప్రెషన్స్ హ్యాండిల్ చేయడం అంటే ఏంటి అని అడిగితే సపోజ్ క్లియర్గా చెప్పాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ లైక్ పారాన్సిస్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ A+B ఇంటూ C డివైడెడ్ బై D మళ్ళీ అగైన్ ఇంకో బ్రాకెట్స్ పెట్టి మళ్ళీ సబ్ట్రాక్షన్ అప్లికబుల్ చేసుకుంటూ వెళ్ళాను. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఇలా ఎక్స్ప్రెషన్ కనుక ఉన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్లో ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేటటువంటి దాన్ని డిసైడ్ చేయాలి. జనరల్గా మనం మ్యాథమెటిక్స్లో ఫాలో అయ్యేటప్పుడు ఏ ప్రిన్సిపల్ వాడతాము అని అడిగితే బాడ్మాస్ రూల్ అప్లై చేసుకుంటూ వెళ్తాం. సో డూ యూ రిమెంబర్ దాట్ బాడ్మాస్ రూల్ అని చెప్తూ ఉంటారు. సో బాడ్మాస్ రూల్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే బ్రాకెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆఫ్, డి స్టాండ్స్ ఫర్ డివిజను, ఎం స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషను, ఏ స్టాండ్స్ ఫర్ ఎడిషను, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్ అని చెప్తూ ఉంటారు. సో ఈ బాడ్మాస్ రూల్ని అప్లికబుల్ చేసుకుంటూ మనం ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ద సేమ్ ప్రిన్సిపల్ అనేటటువంటిది ఏం చేస్తుంది అని అడిగితే మన కంపైలర్ కూడా రిమెంబర్ దాట్ మన కంపైలర్. సో మన వాట్ యు మీన్ బై కంపైలర్? కంపైలర్ అంటే ఏం చెప్పాము? సో read the program at a time, execute the program at a time. If there any errors, show the errors at a time. ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి మెషిన్ అండర్స్టాండబుల్ ఫామ్లోకి మారుస్తుంది, అలాగే ఎగ్జిక్యూట్ చేస్తుంది. తప్పులు ఏమన్నా ఉన్నా సరే ఒకేసారి చూపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద బేసిక్ వర్కింగ్ ఆఫ్ ద కంపైలర్. ఆ కంపైలర్ వర్కింగ్ని డిసైడ్ చేసేది ఎవరు అని అడిగితే ఈ స్టాక్ అండి. అంటే ఆ కంపైలర్ని డిజైన్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఏ లాజిక్ని వాడారు అని అడిగితే స్టాక్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళారు. సో దట్స్ వై స్టాక్ ఈజ్ యూజ్డ్ బై ద కంపైలర్స్ యూజ్ చేస్తుంది టు చెక్ బ్యాలెన్సింగ్ ద పారాంథసిస్ అంటే బ్రాకెట్స్ అండి. సో పారాంథసిస్ స్మాల్ బ్రాకెట్స్ కర్లింగ్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, సో ఆ బ్రాకెట్స్ని యూజ్ చేయడానికి వాటిని యూజ్ చేసుకుంటూ వెళ్తారు. అదేవిధంగా ఎవాల్యుయేట్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో వాట్ యు మీన్ బై ఎక్స్ప్రెషన్ అని అడిగితే బేసికల్లీ మనకి ఎక్స్ప్రెషన్స్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే సో రిమెంబర్ దట్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటివి ఎక్స్ప్రెషన్ టైప్స్ గురించి కనుక మాట్లాడాలి అంటే మనకి 3 రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ జనరల్గా మనం A+B అని రాస్తాం. అంటే సో ఏ అనేటటువంటి వేరియబుల్ మీద బి అనేటువంటి వేరియబుల్ మీద మనకు ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అడిషన్ జరగాలి కాబట్టి వీఆర్ రైటింగ్ A+B అని మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమంటాము అని అడిగితే దట్స్ కాల్డ్ యాజ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. అదేవిధంగా ప్లస్ AB అని రాస్తారు. అంటే సింబల్ అనేటటువంటిది ముందు రాస్తాము, తర్వాత మాత్రమే మనకు కావాల్సినటువంటి ఎక్స్ప్రెషన్ రాయడం జరుగుతుంది. అలాంటి దాన్ని ఏమంటాము అని అడిగితే ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. అదేవిధంగా ముందు మనకి కంటెంట్ రాస్తాము, అంటే మనకి కాన్స్టెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ముందు రాస్తూ ఉంటూ వెళ్తాము, తర్వాత ప్లస్ రాసుకుంటూ వెళ్తాం, ఆర్ సింబల్స్ రాసుకుంటూ వెళ్తాం. సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటాము అని అడిగితే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో బేసికలీ మనకి ఎక్స్ప్రెషన్స్లో వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే ఈ ఎక్స్ప్రెషన్స్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే మనం స్టాక్స్ యూజ్ చేస్తూ వెళ్తాం. ఈ ఎక్స్ప్రెషన్లో ఉండేటువంటి టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ 3 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ 2 ఆపరెంట్స్ మధ్యలో ఒక ఆపరేటర్ కనుక ఉంటే అది నార్మల్గా మనం వాడేటటువంటి కాన్సెప్ట్ అండి. సో అలాంటి దాన్ని ఏమంటాము అని అడిగితే దట్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ విల్ బి కాల్డ్ యాజ్
ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. అలా కాకుండా ముందు ఆపరేటర్స్ వచ్చి, ఆపరేటర్స్ నథింగ్ బట్ సింబల్, ముందు ఆపరేటర్స్ వచ్చి తర్వాత కనుక ఆపరెంట్స్ కనుక రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తే దట్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. అదేవిధంగా ముందు ఆపరెంట్స్ వచ్చి తర్వాత ఆపరేటర్ కనుక వస్తే దట్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ విల్ బి కాల్డ్ యాజ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ విధమైనటువంటి ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద కానీ లేకపోతే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద కానీ మార్చాలి అనుకుంటే, అంటే కన్వర్షన్ ఆఫ్ వన్ ఎక్స్ప్రెషన్ టు అనదర్ ఎక్స్ప్రెషన్, ఒకదాని నుంచి ఇంకో దాని కనుక మార్చాలి అనుకుంటే ఫర్ దట్ పర్పస్ ఆల్సో వీ కెన్ యూజ్ దిస్ స్టాక్. దానికోసం కూడా మనం ఈ స్టాక్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో స్టాక్స్ అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ ఎక్కడ వాడతారు అని అడిగితే చెక్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ పారాంథసిస్ ని చెక్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసుకుంటూ వెళ్తారు. అదేవిధంగా ఈ ఎక్స్ప్రెషన్ హ్యాండింగ్ లో ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ హ్యాండిల్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ స్టాక్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఆల్సో ఇంకా దేనికోసం యూజ్ చేసుకుంటూ వెళ్తారు సార్ అని అడిగితే లైక్ రికర్షన్ ఆఫ్ ద ఫంక్షన్ కాలింగ్ లో కూడా దీన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తారు. రికర్షన్ అంటే ఏంటి అని అడిగితే ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాం సార్. వాట్ యు మీన్ బై రికర్షన్ అని అడిగితే కాలింగ్ ద ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రికర్షన్ అని మాట్లాడుతూ ఉంటారు. అలా రికర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ స్టాక్ ని యూజ్ చేసుకుంటూ వెళ్తారు. రిమెంబర్ దట్. ఎలా యూజ్ చేస్తామని అడిగితే ఫ్యాక్టోరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే సార్ మనం డైరెక్ట్ గా రాదు. 5 ఇంటూ ఆగుద్ది, మళ్ళీ 4 ఇంటూ ఆగుద్ది, 3 ఇంటూ ఆగుద్ది, 2 ఇంటూ ఆగుద్ది, 1 వచ్చిన తర్వాతే మొత్తం మల్టిప్లికేషన్ జరుగుద్ది. సో 5 ఫ్యాక్టోరియల్ కనుక తీసుకుంటే ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రికర్షన్ అని చెప్పడం జరిగింది. సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ కనుక తీసుకుంటే ఎలా చెప్తాము? 5 ఫ్యాక్టోరియల్ డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయదు. నార్మల్ గా మనం ఎలా చేస్తామో అలాగా 5 ఇంటూ నెక్స్ట్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంతా 1 వచ్చిన తర్వాత మాత్రమే మనం ఆటోమేటిక్ గా మల్టిప్లికేషన్ చేసుకుని ఆ రికర్షన్ వాల్యూని జనరేట్ చేయడం జరగదు. అలా ఏదైనా సరే రికర్షన్ వాల్యూస్ ని జనరేట్ చేసుకోవాలనిపించిన పరిస్థితుల్లో కానీ ఈ స్టాక్ ని యూజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అని చెప్పి కూడా ఉంటుంది సార్. సో దిస్ విల్ బి కమ్స్ టు ద ఎక్కడ వస్తుంది సార్ అని అడిగితే మనకి గ్రాఫ్స్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకి అక్కడ మళ్ళొకసారి చెప్పడం జరుగుతుంది. సో దానిలో కూడా మనం ఈ స్టాక్స్ ని యూజ్ చేసుకుంటూ వెళ్తారు. సో రేపు ఎప్పుడు అడుగుతారని అడిగితే వాట్ డూ మీన్ బై స్టాక్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ స్టాక్స్ అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆన్ స్టాక్ అని అడిగితే ఇదంతా రాసుకుంటూ వెళ్ళాలి. సో స్టాక్ అంటే ఏంటి అని అడిగితే స్టాక్ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ which is used to collection of similar data items. Both insertion and deletion operation will be performed at one and only named as a top, and which principle, based on the principle, will be called as LIFO, stands for last in first out. స్టాక్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఇది కూడా ఒకే జాతికి చెందినటువంటి డేటా ఎలిమెంట్స్ మొత్తాన్ని స్టోర్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఇన్సర్ట్ ఆపరేషన్ కానీ డిలీట్ ఆపరేషన్ కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే చేసుకుంటూ వెళ్తాము. ఏ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని చేస్తుంది సార్ అని అడిగితే లిఫో అనే ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని పనిచేస్తుంది. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఈ స్టాక్ లో ఉండేటటువంటి ఆబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఏంటి అని అడిగితే పుష్ ఆపరేషన్ చేయొచ్చు, పాప్ ఆపరేషన్ చేసుకోవచ్చు, ఈజ్ ఎంప్టీ చేయొచ్చు, సైజ్ ఆఫ్ చేసుకోవచ్చు, అదే విధంగా టాప్ అనేటువంటి దాన్ని చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద స్టాక్ ఆబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అని చెప్తూ ఉంటారు. అప్లికేషన్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే బ్యాలెన్సింగ్ ద పారాంథసిస్, కంపైలర్స్ అనేటటువంటివి బ్యాలెన్స్ ఎక్కువగా కంపైలర్స్ వాడుతూ ఉంటాయి. ఆ కంపైలర్స్ అనేటటువంటివి మన పారాంథసిస్ ఏవైతే ఉన్నాయో ఆ పారాంథసిస్ ని బ్యాలెన్స్ చేయాలి అనుకున్నా, అదేవిధంగా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద కానీ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద కానీ మార్చాలి అనే సిచ్యువేషన్ లో కూడా స్టాక్ యూజ్ చేసుకుంటూ వెళ్తారు. అదేవిధంగా రికర్షన్ యూజ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రికర్షన్ అని చెప్తూ ఉంటారు. అలాంటి రికర్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా యూజ్ చేసుకుంటూ వెళ్తారు. గ్రాఫ్స్ లో డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే ఈ స్టాక్స్ ని యూజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద బేసికలీ అప్లికేషన్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ద స్టాక్. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్ అండి. స్టాక్ అంటే ఏంటి, స్టాక్ అప్లికేషన్స్ ఏంటి అని అడిగినప్పుడు మీరు ఇదంతా రాయాల్సి వస్తుంది. అండ్ ఇందులో కనుక అల్గోరిథమ్స్ గురించి కనుక రాయాలి అనుకుంటే బేసికలీ వీఆర్ ఫాలోయింగ్ టూ టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ని మనం ఇక్కడ వర్క్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏంటి అని అడిగితే స్టాక్ అల్గోరిథమ్స్ లో పుష్ ఆపరేషన్ ని పెర్ఫామ్ చేయడానికి ఒక అల్గోరిథం యూజ్ చేస్తాము. అదేవిధంగా పాప్ ఆపరేషన్ యూజ్ చేయడానికి కూడా ఒక అల్గోరిథం ని ప్రపోజ్ చేసుకుంటూ వెళ్తాం.
సో పుష్ అంటే ఏంటి అని అడిగితే ఐటమ్ని ఇన్సర్ట్ చేయడము, పాప్ ఆపరేషన్ ఏంటి అని అడిగితే ఆ స్టాక్లో ఉండేటువంటి ఐటమ్ని రిమూవ్ చేయడము. ఈ రెండు ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి మనం స్టాక్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ స్టాక్ అనేటువంటి ఆపరేషన్స్ కనుక పెర్ఫామ్ చేయాలనిపించినప్పుడు స్టాక్ని రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మనం ఇప్పటి వరకు నేర్చుకునేటువంటి యారెస్ని యూజ్ చేసైనా సరే మనం స్టాక్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదేవిధంగా లింక్డ్ లిస్ట్ని యూజ్ చేసుకుని కూడా మనం స్టాక్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఏది యూజ్ చేసి చేసినా చేయకపోయినా సరే ఈ ప్రిన్సిపల్ మాత్రం కామన్ అండి. పుష్ ఆపరేషన్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు, పాప్ ఆపరేషన్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అని అడిగితే ఐటమ్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ వన్ పుష్ ఆపరేషన్ అండి. ఈ పుష్ ఆపరేషన్ గురించి కనుక చెప్పే ముందు సింపుల్గా ఫస్ట్ సపోజ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని మనం తీసుకుంటూ వెళ్దాం. సో ఏంటి అని అడిగితే సపోజ్ సో దిస్ ఇస్ ద పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి చూసుకుంటాం సార్. పక్కన యూజ్ చేద్దామనే ఉద్దేశంతో దీన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడటానికి మనకి స్టాక్ అనేటటువంటిది ఓకే. సో మనకి స్టాక్ అనేటటువంటిది చూడటానికి ఇలా ఉంటుంది సార్. ఇలా ఉన్నప్పుడు ఇందులో పుష్ ఆపరేషన్ అనేటువంటిది ఇక్కడే పెర్ఫామ్ చేస్తాము. అదేవిధంగా పాప్ ఆపరేషన్ కూడా ఇలా ఇక్కడే పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాము. స్టాక్స్ యూజింగ్ యారెస్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఇలా ఉంటుంది సార్. జస్ట్ లైక్ ఇది చూడటానికి ఎలా ఉంటుందంటే మనకి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్ ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయండి. సో రిప్రజెంటేషన్ గోస్ టు స్టార్ట్స్ విత్ 0 అండ్ 1 అని మాట్లాడతారు, అలాగే 2 అని చెప్తూ ఉంటారు, అలాగే థర్డ్ ఎలిమెంట్ యాజ్ వెల్ యాజ్ అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ ఎలిమెంట్ అని చెప్తూ ఉంటారు. మనకి ఎప్పటికప్పుడు ఇండికేట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక పాయింటర్ యూజ్ చేసుకుంటూ వెళ్తారు సార్. ఆ పాయింటర్ని ఏమంటామని అడిగితే దాట్స్ కాల్డ్ యాజ్ టాప్ అనేటటువంటి ఒక పాయింటర్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది స్టాక్లో. సో బై డిఫాల్ట్గా ఏంటి అని అడిగితే టాప్ అనేటటువంటి దాన్ని ఏమైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకి వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం చేయమని అడిగితే సార్ అయితే పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ సైజ్ అండి. సైజ్ స్టాండ్స్ ఫర్ మొత్తం మనకి సైజ్ ఎంత అయితే ఉందో మనకి స్టాక్ యొక్క సైజ్ ఎంత కావాలనుకున్నామో అంత సైజ్ రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తారు. యాజ్ వెల్ యాజ్ టాప్ని కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. టిఓపి టాప్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే చెప్తారు సార్ టాప్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ -1. సో వాట్ ఈస్ ద అరే సైజ్? ఆబ్వియస్లీ అరే సైజ్ ఏమవుతుంది? n-1 ఇస్ ద అరే సైజ్ అవుతుంది. సో అంతే కదా. సో ఇక్కడ ఏమంటామంటే సైజ్ -1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరే వచ్చేటప్పటికి 5 ఎలిమెంట్స్ అన్నాం అనుకోండి సార్. అరేలో ఎలిమెంట్స్ ఎన్ని స్టోర్ చేయొచ్చు అని అడిగితే ఇండెక్స్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ 0 నుంచి 4 వరకు మాత్రమే స్టోర్ చేయొచ్చు. సో అదేవిధంగా అందుకని ఏమంటున్నామంటే ఈ టాప్లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది సైజ్ -1కి కనుక మ్యాచ్ అయితే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ 0 1 2 3 4 అంటే టాప్లో వాల్యూ కనుక 4 అయినా ఆబ్వియస్గా ఏమవ్వాలి అని అడిగితే స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో అని రావాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ కనుక ఇన్సర్ట్ చేసాం అనుకోండి టాప్లో ఇక్కడ ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ టాప్ పైకి జరిగిద్ది. అగైన్ సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాము, మళ్ళీ టాప్ పైకి జరుగుద్ది. థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాము, మళ్ళీ టాప్ పైకి జరుగుద్ది. ఫోర్త్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాము, మళ్ళీ టాప్ పైకి జరిగిద్ది. ఫిఫ్త్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఒకవేళ కనుక ఇది మ్యాచ్ అయిపోయింది, ఎక్కడ ఎస్కి అనేటువంటి కనుక మ్యాచ్ అయినా లేకపోతే టాప్లో వాల్యూ అనేటటువంటిది సైజ్ కన్నా ఎక్కువ అయినా ఆటోమేటిక్గా స్టాక్ నాకు ఓవర్ఫ్లో అని రావాలి. కాదు అనిపించింది అనుకోండి సార్, సో సింప్లీ సే టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ +1. సో వాట్ ఇనిషియల్లీ ఈ టాప్ వాల్యూ ఎంత ఉంటుంది అని అడిగితే -1 అని ఉంటుందండి. సో ఫస్ట్ ఇచ్చే టాప్ +1 అనగానే ఆటోమేటిక్గా -1 +1 0 పొజిషన్కి వెళ్తుంది. ఈ 0 పొజిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాల్యూ అనేటువంటి దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాను. సో అగైన్ టాప్ విల్ బి మూవ్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఎందుకంటే టాప్ +1 అన్నాం కదా. సో టాప్ +1 అనగానే ఆటోమేటిక్గా ఒక ఇంక్రిమెంట్ అయింది. స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ అంటే నేను కీబోర్డ్ మీద ఇచ్చే వాల్యూ అండి. స్టాక్ ఆఫ్ టాప్ అంటే ఇది మొత్తం స్టాక్ అండి. స్టాక్ ఆఫ్ టాప్ అన్నానే ఆటోమేటిక్గా ఇందాక దాకా టాప్లో ఉండే వాల్యూ ఏమైందంటే 0 ఉంది సార్. ఆ 0 కాస్త ఏమైందంటే 1 అయింది. సో 1 అనగానే ఇక్కడికి వచ్చింది. స్టాక్ ఆఫ్ టాప్ అనగానే సెకండ్ ఇచ్చే ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వాల్యూ అనేటువంటిది నేను 35 ఇచ్చాను అనుకోండి సార్, ఇక్కడ ప్లేస్ అవుతుంది. ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ ఈ టాప్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అంటే ఈ టాప్ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 2 అవుతుంది. స్టాక్ ఆఫ్ టాప్ అనగానే నెక్స్ట్ ఇచ్చే ఎలిమెంట్ ఇక్కడ ప్లేస్ అవుతుంది, దట్ ఇస్ నథింగ్ బట్ 45. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది 3. సో స్టాక్ ఆఫ్ టాప్ అనగానే ఈసారి ఇక్కడ మనం ఏ వాల్యూ అయితే చెప్తున్నామో ఆ వాల్యూ ప్లేస్ అవుతుంది.
సో పొజిషన్ అనేటటువంటిది చేంజ్ అవుతూ ఉండటానికి ఖచ్చితంగా ఈ టాప్ అనేటి దాన్ని మూవ్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దట్స్ వై మాక్సిమం కనుక అయితే స్టాక్ ఓవర్ఫ్లో చూపించాలి, లేదు అనుకుంటే టాప్లో ఉండే వాల్యూ అనేటువంటి ఒకటి ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలి, స్టాక్ ఆఫ్ టాప్లోకి ఆ కంటెంట్ వస్తూ ఉండాలి. అదేవిధంగా పాప్ ఆపరేషన్ కనుక పెర్ఫామ్ చేయాలి అనుకుంటే ఈ టాప్ వాల్యూ అనేటువంటిది బై డిఫాల్ట్గా ఎంత ఉంటుంది సార్ అని అడిగితే -1 ఉంటుంది సార్. స్టార్టింగ్ ఎంత అని అడిగితే దీని వాల్యూ -1. రిమెంబర్ దాట్ టాప్ వాల్యూ ఎప్పుడు -1 ఉంటుందండి. ఎక్కడ ఈ స్టాక్స్ని మనం ఆర్ఎస్లో రిప్రజెంట్ చేసేటప్పుడు డిఫాల్ట్గా టాప్ వాల్యూ ఎంత అని అడిగితే -1. సో అందుకనే చెప్తాం టాప్ వాల్యూ కనుక -1 కనుక ఉన్నట్లయితే, సో టాప్ వాల్యూ కనుక మైనస్ కనుక ఉన్నట్లయితే స్టాక్ అండర్ ఫ్లో అంటే స్టాక్లో కంటెంట్ ఏమీ లేదు అని చెప్తాం. సో ఒకవేళ కనుక కాకపోతే రిటర్న్ స్టాక్ ఆఫ్ టాప్ అన్నప్పుడు ఏమవుతుంది సార్ అడిగితే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టాప్ ప్రెసెంట్ వాల్యూ 3 అండి. సో 3 అనగానే ఫస్ట్ 70 డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేసిన వెంటనే ఆటోమేటిక్ ఏమని చెప్తున్నాము, టాప్ -1 అనగానే ఆటోమేటిక్గా ఈ టాప్ వాల్యూ 3 కాస్త 2 అవుతుంది, అంటే ఈ పొజిషన్ చూపిస్తుంది. ఆటోమేటిక్గా 70 అనేటువంటి వాల్యూ రిమూవ్ అయినట్టు చూపిస్తుంది. సో ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే లిఫో అనే ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది. కాబట్టి లాస్ట్ రీసెంట్గా నేను ఏదైతే యాడ్ చేశానో 70 అనేటటువంటిది, ఈ 70 అనేటువంటిది బయటకు వచ్చేస్తాను. ఎందుకు ఎలా వస్తుంది సార్ అని అడిగితే నేను యాడ్ చేసినప్పుడు అప్ టు 3 వరకు యాడ్ చేశాను. సో 3 వరకు యాడ్ చేశాను కాబట్టి థర్డ్ పొజిషన్లో 70 ఉంది. స్టాక్ ఆఫ్ టాప్ అన్నాను. సో నౌ ద టాప్ వాల్యూ బికమ్స్ 3 అయిందండి. స్టాక్ ఆఫ్ 3 అనగానే 70 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత అంటే రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ -1 అన్నాను, విచ్ ఈస్ నథింగ్ బట్ 3 కాస్త 2 అయింది. సో 2 అయింది అని అడిగితే నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ చేయమన్నాం అనుకోండి సార్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 45, 35 అండ్ 70. అంటే ఆబ్వియస్గా ఈ 70 అనేటటువంటిది రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఈ పుష్ ఆపరేషన్ అనేటటువంటి దాన్ని కనుక చేయాలి అనుకుంటే టాప్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తారు, పాప్ ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే టాప్ని మైనస్ చేసుకుంటూ వెళ్తారు. ఈ విధంగా మనం స్టాక్ని యూజ్ చేసుకుని మనం సింపుల్గా రాయాల్సినటువంటి ఆపరేషన్స్ కనుక రాయమని చెప్పినప్పుడు స్టాక్ అల్గోరిథం యూజ్ చేసి పుష్ ఆపరేషన్కి ఈ మూడు స్టెప్లను అల్గోరిథం రాయాలి. అలాగే పాప్ ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఈ 3 స్టెప్లు అనేటువంటి అల్గోరిథంని రాసుకుంటూ వెళ్ళాలి. సో ఈ అల్గోరిథంని బేస్ చేసుకుని మనము ప్రోగ్రామ్స్ అనేటువంటిది రాయడం జరుగుతుంది. స్టాక్ని యూజ్ చేసి అరేస్ ద్వారా చేయొచ్చు, స్టాక్ని యూజ్ చేసి లింక్ లిస్ట్ ద్వారా కూడా చేయొచ్చు. బట్ లింక్ లిస్ట్ యూజ్ చేసినా లేకపోతే అరేస్ని యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ at both insertion operation as well as delete operation will be performed at one and only based on the principle last in first out. లాస్ట్ రీసెంట్గా ఏదైతే ఐటమ్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళామో ఆ ఐటమ్ని ఫస్ట్ రిమూవ్ చేయాలి. అదే ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పని చేసుకుంటూ వెళ్తుంది సార్. సో దట్ ఈస్ అబౌట్ స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రాయమన్నప్పుడు మీరు రాయాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే యూ నీడ్ టు రైట్ ద అల్గోరిథం. ఖచ్చితంగా మనం అల్గోరిథం అనేటువంటిది రాసుకుంటూ వెళ్ళాలి. అంటే లైక్ పుష్ ఆపరేషన్కి యాజ్ వెల్ యాజ్ పాప్ ఆపరేషన్స్కి ఉండేటువంటి అల్గోరిథం. నేను వెరీ ఫస్ట్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏంటి అని అడిగితే మనం డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేసినప్పుడు యూ నీడ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ రైటింగ్ ఆఫ్ అల్గోరిథమ్స్ మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు అని అడిగితే రేపు మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఆ టాపిక్ అనేటువంటి దాని గురించి రాసి దాని మీద అల్గోరిథం మాత్రమే రాయాలి, కానీ యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఓన్లీ థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అల్గోరిథం మాత్రమే రాయాలి. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అన్నాడు అనుకోండి సార్, స్టాక్ మీద పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అనుకుంటే యూనిటీ రైట్ ఈ 3 స్టెప్స్ ఆఫ్ అల్గోరిథం. అదేవిధంగా పాప్ ఆపరేషన్ రాయమన్నాడు అనుకోండి సార్, యూనిటీ రైట్ 3 స్టెప్స్ ఆఫ్ అల్గోరిథం. బట్ బిఫోర్ రైటింగ్ దిస్, ఇది రాసే ముందు ఏం జరుగుతుంది అనేటటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే స్టాక్లో టాప్ పొజిషన్ చూపిస్తుంది, టాప్ పొజిషన్ ఇనిషియల్లీ -1 ఉంది, పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఆ -1 + 1 అంటే 0 అవుతుంది, ఇచ్చే ఫస్ట్ ఎలిమెంట్ అనేటటువంటిది 0th పొజిషన్లోకి వెళ్తుంది, తర్వాత 0 + 1 నెక్స్ట్ మళ్ళీ టాప్ పొజిషన్ 0 + 1 అనగానే 1 అవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ దానిపైన ఇన్సర్ట్ అవుతుంది, మళ్ళీ +1 అనగానే దానిపైన యాడ్ అవుతుంది. ఇలా ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ఎప్పుడైతే టాప్ వాల్యూ అనేటువంటిది సైజు కనుక ఈక్వల్ అయిందో ఆటోమేటిక్గా స్టాక్ అనేటువంటిది ఓవర్ఫ్లో అవుతుంది అని చెప్పి రాసి దాని కింద అల్గోరిథం రాయాలి. అలాగే పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. కాబట్టి లాస్ట్ రీసెంట్గా టాప్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లో ఉండేటువంటి వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేసేసి టాప్ అనేటువంటిది డిక్రిమెంట్ అవుతుంది. సో దానికి సంబంధించిన అల్గోరిథం రాసుకుంటూ వెళ్ళాలి.
ఈ స్టాక్స్ అనేటివి మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం 2 పద్ధతులుగా యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎయిదర్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ ద్వారా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే యారస్ని యూజ్ చేసుకుని అయినా చేయొచ్చు. మనకి సింపుల్గా అర్థమవడం కోసం నెక్స్ట్ క్లాస్లో ఈ స్టాక్ని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్తాం సార్. సో అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడామో పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్, డిస్ప్లే ఆపరేషన్ ఏదైతే మాట్లాడామో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ రాస్తాం సార్. అంతమించి ఏం లేదు. ఇది జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మీకు అర్థమవడం కోసం, అది కష్టమైనటువంటిది కూడా కాదు. సో అండ్ రిమెంబర్ దట్ సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద టుడేస్ క్లాస్. సో ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్.